బెల్లీ ఫ్యాట్ అనేది ఒక ఇంక్రీజింగ్ ప్రాబ్లం మనకి ఇప్పుడు సొసైటీలో. ఏజ్ పెరుగుతుండగా జనాలకు యూజువల్లీ బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంటుంది. ఇది మామూలుగా ఆడవాళ్ళలో ఇంకా కామన్. బెల్లీ ఫ్యాట్ అనేది మామూలుగా కాస్మెటిక్ ప్రాబ్లం కాకుండా కూడా సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా పోస్ట్ చేస్తుంది జనాలకు. సో బాడీలో ఎప్పుడన్నా ఫ్యాట్ పెరుగుతుందంటే 3 కాంపోనెంట్స్ ఉంటాయి ఆర్ 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎందుకు పెరుగుతుందనేది. మనము ఎంత క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తున్నాము, మనం ఎంత క్యాలరీస్ బర్న్ చేస్తున్నాము అండ్ ఏజ్ కూడా ఇంపార్టెంట్ ఉంటుంది. సింపుల్ మ్యాథమెటిక్స్ లాగా చూస్తే మనము కన్జ్యూమ్ చేసే క్యాలరీస్ ఎక్కువ ఉన్నాయి ఆర్ మనం బర్న్ చేస్తున్న క్యాలరీస్ తక్కువ ఉన్నాయి అంటే ఆబ్వియస్లీ బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. జెనెటికలీ కూడా మన ఇండియన్ పాపులేషన్స్కి ఫ్యాట్ అనేది ఫస్ట్ పొట్ట మీదనే కనబడుతుంది. యాపిల్ లాగా బాడీ షేప్ ఫామ్ అవుతుంది రాదర్ దాన్ ప్యూర్ షేప్ బాడీ. సో ఇది బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంటే దీనికి సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బెల్లీ ఫ్యాట్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఇందులో కామన్లీ ఏంటంటే స్కిన్ కింద ఉన్న ఫ్యాట్, దట్ ఈస్ సబ్క్యూటేనియస్ ఫ్యాట్. ఈ ఫ్యాట్ మోస్ట్లీ కాస్మెటిక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చూస్తుండే. దీంతోపాటు విసరల్ ఫ్యాట్ అని ఇంకోటి ఉంటుంది. విసరల్ ఫ్యాట్ అనేది లోపల మన ఆర్గన్స్, లివర్లో పొట్టలో ఉన్న ఆర్గన్స్, లివర్, ఇంటెస్టైన్స్ చుట్టుపక్కల ఈ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. విసరల్ ఫ్యాట్తో రిస్క్స్ ఎక్కువ. షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ విసరల్ ఫ్యాట్తోని ఎక్కువ ఉంటాయి. బెల్లీ ఫ్యాట్ని మనము ఎలా తగ్గించాలి? మామూలుగా జనాలు బెల్లీ ఫ్యాట్ తగ్గించాలని చెప్పేసి జిమ్కి వెళ్ళి లేకపోతే వేరే మెషిన్స్ తీసుకొని యాబ్స్, క్రంచెస్, ఎక్సర్సైజెస్ ఇలాంటివి చేస్తారు. దీనిని స్పాట్ రిడక్షన్ అంటారు. స్పాట్ రిడక్షన్తో ఏంటంటే జస్ట్ ఆ ఏరియా మసిల్స్ కొంచెం టోన్ అప్ అవుతాయి కానీ ఆ బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గదు. ఫ్యాట్ తగ్గాలంటే జనరలీ త్రూ అవుట్ ద బాడీ మనము చేంజెస్ తీసుకోవాలి. సో త్రూ అవుట్ ద బాడీ ఫ్యాట్ తగ్గితే బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. సో దీనికి ఏముంటాయి? ఫస్ట్ ఏంటంటే మన ఒక హెల్తీ డయట్ తీసుకోవాలి. హెల్తీ డయట్ అంటే మంచిగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తినేసి హోల్ గ్రెయిన్స్ కన్జ్యూమ్ చేయాలి. దీంతోపాటు షుగర్ తగ్గించుకోవడము, నీళ్లు మంచిగా తాగడము అండ్ లీన్ ప్రోటీన్ సోర్సెస్ అన్నమాట. మనము నాన్ వెజ్ తినే వాళ్ళకు లీన్ ప్రోటీన్ సోర్సెస్ ఇవి చికెన్, ఫిష్, ఎగ్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవడము. మోర్ ఫ్యాట్ ఉన్న ప్రోటీన్ సోర్సెస్ లైక్ మటన్ ఇవన్నీ తగ్గించుకోవడం ఇంపార్టెంట్. దీంతోపాటు మిల్క్ అవన్నీ కూడా కొంచెము రెగ్యులేటెడ్ క్వాంటిటీలో తీసుకోవడం ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏంటంటే షుగర్ తగ్గించుకోవడము. సాఫ్ట్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూసెస్, మిల్క్ షేక్స్ ఇవన్నిట్లో షుగర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇవి తగ్గించుకొని ఫ్రూట్ తినడం ఆర్ షుగర్ లేని బెవరేజెస్ కన్జ్యూమ్ చేయడం ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒక రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్ అండి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ రికమెండేషన్స్ ప్రకారము మినిమం 150 minutes per week ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ మనకు ఇంపార్టెంట్. దీనిలో ఆ మిక్స్చర్ ఆఫ్ ఎరోబిక్ యాజ్ వెల్ యాజ్ రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ రెండు చేయాల్సి ఉంటుంది. వాకింగ్తో పాటు కొంచెం రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ అంటే మసిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కూడా అవసరం. డైలీ టార్గెట్ అట్లీస్ట్ ఒక 10,000 steps అనేది ఒక టార్గెట్ మనం పెట్టుకోగలిగితే అది మనము ఒక బాడీ ఫ్యాట్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో జస్ట్ ఒక లోకల్ ఎక్సర్సైజెస్ కాకుండా హెల్దీ లైఫ్ స్టైల్ ఇవన్నీ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. దీంతో బెల్లీ ఫ్యాట్ డెఫినెట్లీ కంట్రోల్ అవుతుంది. షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, థైరాయిడ్ ఉన్న వాళ్ళు తనకున్న జబ్బులను మెడిసిన్స్తో రెగ్యులర్లీ కంట్రోల్ చేసుకోవడము అది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది.